హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? మేము ఈరోజు ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాము. మొన్న మండే మాకు ఇక్కడ హాలిడే అండి, మెమోరియల్ డే. మెమోరియల్ డే అంటే ఇక్కడ ఆర్మీలో సర్వ్ చేస్తూ ఎవరైతే చనిపోయిన సోల్జర్స్ ఉంటారో వాళ్ళకి గుర్తుగా జరుపుకునే రోజు. సో మాకు మండే ఆ మెమోరియల్ డే కాబట్టి లాంగ్ వీకెండ్ వచ్చింది. సాటర్డే, సండే, మండే 3 రోజులు సెలవులే ఇక్కడ. సో మేము ఒక చిన్న పిక్నిక్ లాగా బయటకు వెళ్ళాము. అన్ప్లాన్డ్గా అనుకోకుండా వెళ్ళిపోయాము సడన్గా. కానీ చాలా బాగుంది, మంచిగా ఎంజాయ్ చేసాము. ఆ రోజు మేము ఎలా ఎంజాయ్ చేసాము అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. నేచర్ లవర్స్కి అయితే బాగా నచ్చుతుంది ఈ ప్లేస్. మా ఇంటి దగ్గర నుంచి ఈ ప్లేస్కి ఒక 30 మినిట్స్ జర్నీ ఉంటుంది. మేము ఆరిగన్ స్టేట్ బీవర్టన్లో ఉంటాము. సో ఇది నార్త్ ప్లెయిన్స్ అనే ప్లేస్లో ఉంటుంది. ఎవరైనా ఇటు సైడ్ ఉన్న వాళ్ళైతే ప్లీజ్ చెక్అవుట్ చేయండి. హార్నింగ్స్ హైడౌట్ అంటారు దీన్ని. మా ఫ్రెండ్స్, మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఈ ప్లేస్ని సజెస్ట్ చేశారు. అందుకే ఇలా లాంగ్ వీకెండ్ వచ్చింది కాబట్టి వెళ్ళిపోయాము. ఈ ప్లేస్ స్పెషాలిటీ ఏంటి అంటే మంచిగా పికాక్స్ ఉంటాయి అండ్ ఒక చిన్న లేక్ స్పాట్ ఉంటుంది. ఈవెంట్స్కి అంటే మ్యారేజ్ కానీ బర్త్డే పార్టీస్ కానీ ఏమన్నా చేసుకోవాలంటే ఈ ప్లేస్లో కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇంకా సమ్మర్ టైంలో అయితే క్యాంపెయినింగ్ కూడా చేయొచ్చు. అంటే మనం వెళ్ళి టెంట్స్ వేసుకొని అక్కడ వండుకొని తినేలాగా కూడా ఉంటుంది అనమాట. ఇక్కడైతే మొత్తం 15 పికాక్స్ ఉన్నాయంట, అంటే 15 నెమళ్ళు. అందులో ఒక 5 వచ్చేసి వైట్ పికాక్స్ అంట. కానీ మాకు ఆ రోజు వైట్ పికాక్స్ ఏమీ కనిపించలేదు. అక్కడున్న వైట్ పికాక్స్ని నేను గూగుల్ నుంచి ఫొటోస్ తీసి వీడియోలో పెడుతున్నాను. మేము వాళ్ళని అడిగాము, అక్కడ వర్క్ చేసే వాలంటీర్స్ని. వాళ్ళు ఏం చెప్పారంటే మేబీ ఇది నెస్టింగ్ టైం, అంటే గుడ్లు పెట్టి పొదుగుతున్న టైం అనుకుంటా, అందుకే అవి బయటికి రావడం లేదు. అండ్ అక్కడ మొత్తం 15 పికాక్స్లో కూడా మాకు ఓన్లీ 5 కనిపించాయి ఆ రోజు. వాళ్ళు చెప్పింది ఏంటంటే అక్కడ రీసెంట్గా బాబ్ క్యాట్ అనేది పికాక్స్ మీద అటాక్ చేసిందంట. అంటే బాబ్ క్యాట్ అంటే అడవి పిల్లి. ఆ అడవి పిల్లి వచ్చి వైట్ పికాక్స్ 4ని తినేసిందంట. ఓన్లీ ఒక్కటే ఉందంట, ఇది బాబ్ క్యాట్. ఇది మనుషుల మీద ఏం దాడి చేయదు, కానీ చిన్న చిన్న జంతువులు అంటే కుందేళ్ళు, మిగతా చిన్న చిన్న పక్షులు, ఇలా నెమ్మలు లాంటి వాటిని వేటాడి తినేస్తుంది. సో ఇవి దానివల్ల కొంచెం భయంగా ఉన్నాయి. ఇదివరకు అయితే మామూలుగా దగ్గరగా వచ్చి తినేవంట చేతిలో పెట్టుకుంటే మనం ఏమన్నా. బట్ ఇప్పుడు ఏంటంటే అవి మనుషులు దగ్గరగా రావడానికి భయపడుతున్నాయి. మనం వాటికి కొంచెం దూరంగా ఉండి వాటిని తాకకుండా వాటిని విసిరేస్తూ ఉంటే బాగానే మళ్ళీ వచ్చి తింటూ ఉన్నాయి. మా పాప ఫస్ట్ టైము చూడడము, చాలా ఎక్సైట్ అయింది. మేము వెళ్ళిన రోజు బాగా ఎండగానే ఉంది. అప్పుడు మధ్యాహ్నం అయింది. సో అవన్నీ చెట్ల కింద కూర్చొని కాస్త సెద తీరుతున్నాయి. మేము వెళ్ళడంతోనే మాకు ఎంట్రన్స్లో కనిపించిన సీన్ ఇది. అక్కడ మా అమ్మాయి చూసేసి ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అవుతుందో. అంత దగ్గరగా ఫస్ట్ టైం చూసేసరికి తనకు బాగా హ్యాపీ అనిపించింది. సడన్గా పక్కన వేరే వచ్చేసరికి ఇంకా భయపడి వెనక్కి వచ్చేస్తుంది. మేము సడన్గా అనుకున్న ప్రోగ్రామ్ కాబట్టి ఆ రోజు నా దగ్గర వాటికి వేయడానికి గ్రెయిన్స్ ఏమీ లేవు, అంటే ధాన్యాలు ఏమీ లేవు. అందుకని నేను మరమరాలు, నా దగ్గర ఉన్న పీనట్స్ అవి తీసుకెళ్ళాను. అవి వేరుశెనగ గుండ్లు, అంటే పీనట్స్ని బాగా తింటున్నాయి. ఇంకా మేము ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ అంతా కూడా తిరిగి చూసాము. మంచిగా పూల మొక్కలు అవి ఉన్నాయి. అక్కడ ఆడుకోవడానికి కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. వాళ్ళే ఆడుకునే, అంటే ఫ్లయింగ్ సాసర్ అని ఒక గేమ్ ఉంటుంది. ఆ గేమ్కి సంబంధించిన అన్ని ఆడుకునేవన్నీ వాళ్ళే ఇస్తున్నారు. మనం జస్ట్ వెళ్ళి చక్కగా ఆ ప్లేస్లో తిరిగి ఎంజాయ్ చేసి రావడమే. చలి చంపిస్తున్నది.
డాన్స్ అది కూడా చేసింది. ఇటు తిరుగు. Sorry. తన దగ్గరికి వెళ్ళు. గో క్లోజ్, లిటిల్ క్లోజ్. డాడీ వచ్చాడు, వెళ్ళిపోదాం. ఇంకా నేను మా పాపకి డ్రెస్ చేంజ్ చేశాను. ఈ డ్రెస్ వచ్చేసి మా పాప 5th బర్త్డే డ్రెస్. తన 5th బర్త్డే థీము పికాక్ థీమ్ అనమాట. ఈ ప్లేస్కి వస్తున్నామని తెలిసి ముందే ఆ డ్రెస్ దాని యాక్సెసరీస్ అన్నీ తెచ్చుకున్నాము. కొన్ని ఫొటోస్ అవి దిగితే మెమరీస్ అన్నీ బాగుంటాయి కదా అని చెప్పి ఇంకా తను బాగా రెడీ అయ్యి పికాక్స్ అన్నిటికి కూడా ఇంకొక పికాక్ వచ్చిందా అన్నట్టుగా బిహేవ్ చేసిందనమాట. తను డాన్స్ చేయడం చూసి పికాక్స్ అన్నీ అరుస్తూ ఉన్నాయి పక్కనే ఉండి. చూడండి. నువ్వు డాన్స్ చేస్తున్నావు కదా, పికాక్ వచ్చింది అనుకుంటున్నాయి అవి కూడా. కొలంబస్ ఎరుగని ఓ దేశం నన్ను రమ్మంటున్నదే, కొన్ని నిప్పుల వేసవిలో చలి చంపేస్తున్నదే. స్వరములు నేలకు తెలుసు, ఆ సడివిని వర్ణించైన నీ ప్రతి సొగసు. ఇంకా ఇవైతే పికాక్ ఫెదర్స్ని వదులుతాయి కదా, అంటే కింద రాలిపోతూ ఉంటాయి కదా, అవైతే మమ్మల్ని తీసుకొని కూడా వెళ్ళొచ్చు అని చెప్పారు. కాకపోతే అవి జూలై ఆగస్ట్ మంత్లో వదులుతాయంట. ఆ టైంలో రండి, మంచిగా మీరు కలెక్ట్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళొచ్చు అని చెప్పారు. ఇక్కడ అదే టైంలో హాలిడేస్ కూడా, సమ్మర్ హాలిడేస్. సో మళ్ళీ ఇంకోసారి వెళ్ళొచ్చు అన్న ప్లాన్లో ఉన్నాము మేము. సో ఇదండి ఈరోజు వ్లాగ్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా లేక్ సైడ్ మేము ఏం చేసాము అనేది పార్ట్ 2 వీడియో తీస్తానండి. ఇప్పటికే 8 minutes లెంత్ అయిపోయింది కదా. సో మీకు నచ్చితే ఈ వీడియో ప్లీజ్ లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి, అప్పుడే ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.